అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వైశాఖ మాసపు గురువారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వైశాఖ మాసం యొక్క కథలను వినిపించిన సకల పాపాలు నశించిపోతాయి. మరి ఈ యొక్క వైశాఖ మాసపు కథలు వినేందుకు ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారికి ఉండేటటువంటి సకల పాపాలతో పాటు సకల దోషాలు హరించుకుపోతాయి. వారు శ్రీహరి యొక్క వైకుంఠ స్థానానికి చేరుకుంటారని సాక్షాత్తు నారద మహర్షి అంబరీషునికి తెలియజేసినటువంటి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకనాడు నారద మహర్షి యమలోకానికి వెళతాడు. అక్కడ యమలోక స్థితిని చూస్తాడు. యమధర్మరాజా, నీ లోకమున నరకబాధలు పడేవారు రోదన ధ్వనులు వినిపించడం లేదేమిటి? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల యొక్క పాపాలను లెక్కించటం మానుకొని అలా మౌనంగా ఉన్నాడేమిటి? సహజంగా బహువిధ పాపాలను చేసేటటువంటి మానవులు నీ లోకానికి రాకుండా ఉండేందుకు కారణం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు యముడు దీనుడై ఇలా చెబుతాడు. నారద మహర్షి, భూలోకమున ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి కీర్తిమంతుడనేటటువంటి ఒక రాజు మిక్కిలి విష్ణు భక్తుడు. అతను ధర్మబేరిని మోగించి తన యొక్క ప్రజలందరినీ కూడా వైశాఖ మాసపు వ్రతాన్ని చక్కగా ఆచరించే విధంగా చేస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్రతాన్ని చేయని వారిని తీవ్రంగా శిక్షిస్తూ ఉన్నాడు. ఇందువలన ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భక్తితోనో లేదా ఆ రాజు విధించేటటువంటి దండన వలన భయంతోనో తప్పకుండా వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని వాటి ధర్మాలను ఆచరిస్తూ వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకొని వారు విష్ణులోకానికి చేరుకుంటున్నారు. ఇందువలన నరకానికి వచ్చేవారెవరూ లేక వైశాఖ స్నానాదుల యొక్క మహిమ వలన శ్రీహరి లోకానికి వెళుతూ ఉన్నారు. ఇందువలన నేను ఏం చేయాలో అర్థం కాక ఇలా మౌనంగా ఉన్నాను. నాకు ఇలాంటి స్థితి పోయి పూర్వపు స్థితి రావాలి. అందుకోసమై ఆ రాజుపై దండెత్తి అతన్ని చంపాలి అని అనుకుంటున్నాను. యజమాని చెప్పినటువంటి పనిని చేయక అతనిచ్చేటటువంటి ద్రవ్యాన్ని తీసుకొని ఊరకుండేవారు తప్పకుండా నరకాన్ని పొందుతారు. ఇక నేనును బ్రహ్మచే యమలోకానికి పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇలా ఊరుకొని ఉన్నాను. నాకు పాపాన్ని కలిగించేలా చేస్తున్నారు. ఆ రాజును నేను చంపలేకపోతే బ్రహ్మ వద్దకు వెళ్ళి నేను చేయవలసిందేం పని అని బ్రహ్మని అడుగుతాను అంటూ యమధర్మరాజు నారదుడుకు వివరిస్తాడు. ఇక నారదుడు బాగుంది అంటూ తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఇక యమధర్మరాజు తన వాహనమైనటువంటి మహిషమునెక్కి భయంకరాకారంతో యమదండమును ధరించి భీకరమైనటువంటి 8 కోట్ల యమభటులతో కీర్తిమంతుడి దగ్గరకు వస్తాడు. ఇక యమధర్మరాజుని తెలుసుకొని ఆ రాజు యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరిస్తాడు. యముడుకు కీర్తిమంతునకు ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యముని సేవకులకు మృత్యువు, రోగము, కొందరు యమదూతలు కీర్తిమంతుణ్ణి ఎదిరింపలేక అక్కడి నుండి పారిపోతారు. ఇక యముడు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా కీర్తిమంతుణ్ణి ఏమీ చేయలేక కీర్తిమంతుని యొక్క ఆయుధాల యందు శక్తిహీనములైపోతాయి. చివరికి యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కూడా కీర్తిమంతునిపై ప్రయోగిస్తాడు. అయితే భయంకరమైనటువంటి ఆ యొక్క యమదండమును చూసి అందరూ కూడా బెదిరిపోయి హాహాకారాలు చేస్తూ ఉంటారు. అప్పుడు శ్రీహరి తన భక్తుడైనటువంటి కీర్తిమంతుణ్ణి రక్షించేందుకై తన యొక్క సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. భయంకరమైనటువంటి ఆ సుదర్శన చక్రం యమదండమును దానిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రమును శక్తిహీనులుగా చేసి తిరిగి యముడిపై దాడి చేస్తుంది. అప్పుడు విష్ణు భక్తుడైనటువంటి కీర్తిమంతుడు శ్రీహరికి నమస్కరించి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని స్తుతిస్తాడు. ఆ విధంగా కీర్తిమంతుడు ప్రార్థించగా సుదర్శన చక్రం యముణ్ణి విడిచిపెట్టి దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ రాజు వద్దకు వచ్చి నిలబడుతుంది. యముడు కూడా తన యొక్క సర్వ ప్రయత్నాలను కూడా ఇక వ్యర్థమేనని చెప్పి భావించి కీర్తిమంతుడు ముందు అలా నిలుచుని ఉంటాడు. ఇక కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూసి ఎంతో సంతోషించి అలాగే ఎంతో అవమానకరంగా బాధపడుతూ ఉంటాడు. ఇక అతను తల వంచుకొని సవిచారంగా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిపోతాడు యముడు. ఆ సమయమున బ్రహ్మదేవుడు సభలో ఉంటాడు. ఆ సభలో ఎందరో దేవతామూర్తులు ఉంటారు. ఇక అక్కడ మాసములు, సంవత్సరాలు, కలలు, కాష్టములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, లాభాలాభములు, జయాపజయములు, శాంత మూఢ, అతిమూఢ, సహజములు, వికారములు, వాయువులు,
ఈ విధంగా వీరన్నిటితో కలిసి కొలువు తీరి ఉన్నటువంటి బ్రహ్మదేవుని చూస్తాడు యముడు. ఈ విధంగా ఆ దేవతలందరూ కొలువులో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూసి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకొని ఆ సభలోకి ప్రవేశిస్తాడు. అలా సిగ్గుతో తన వారందరితో వచ్చినటువంటి యముణ్ణి చూసి సభలోని వారందరూ కూడా క్షణమైనా తీరిక ఉండనటువంటి ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తూ ఉంటారు. తల వంచుకొని విషాదంగా ఉన్నటువంటి యముణ్ణి కారణం ఏమిటి అని సభలో ఉన్న వారందరూ కూడా అడుగుతారు. అలాగే పాప పుణ్యాలను తెలియజేసేటటువంటి పత్రం అంతా కొట్టివేతలతో ఉందేమిటి అని ఆ సభలో ఉన్నటువంటి భూతాలు దేవతలు ఆశ్చర్యపడుతూ ఉండగా యమధర్మరాజు బ్రహ్మ పాదాలపై పడి దుఃఖిస్తూ స్వామి రక్షించండి రక్షించండి అంటూ ఏడుస్తాడు. స్వామి నన్ను రక్షించేటటువంటి నీవుండగా నేను పరాభవం పొందుతానా? మానవుల యొక్క పుణ్య పాపాలను తెలిపేటటువంటి పత్రాన్ని నేనే రాయించి నేనే కొట్టివేయింపవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను నిస్సహాయంగా ఈ విధంగా చేతులు ముడుచుకొని ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని పలికి నిశ్చేష్టుడై ఉంటాడు యముడు. దానిని చూసి సభలో ఉన్న వారందరూ కూడా గగ్గోలు పెడుతూ బయలుదేరుతారు. అయినా చెడు చేసిన వారు చెడును పొందకుండా మంచి ఫలితాన్ని పొందడం చాలా పెద్ద తప్పు అనుకుంటూ సభలో ఉన్న వారందరూ కూడా పలు విధాలుగా తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే వాయువు సభలో ఉన్నటువంటి వారందరినీ కూడా కాస్త నిశ్శబ్దపరిచి బ్రహ్మ పాదాలపై వాలినటువంటి యమధర్మరాజును పైకి లేపుతాడు. దుఃఖిస్తూ ఉన్నటువంటి అతన్ని ఆసనమును కూర్చుండబెట్టి ఊరడిస్తాడు. నిన్ను పరాభవించిన వారు ఎవరు యమా? నీ పని నిన్ను చేసుకోకుండా ఇలా అడ్డగిస్తున్న వారెవరు? ఈ పాప పట్టికను ఈ విధంగా తుడిచివేసిన వారెవరు? వివరంగా దాని గురించి చెప్పు. నీవు ఎందుకు అసలు ఇక్కడికి వచ్చావు? అందర్నీ పరిపాలించేవారే నీకు నాకు ప్రభు. భయం లేదు చెప్పమంటూ వాయువు యముణ్ణి అడగగా యమధర్మరాజు అయ్యో అనుకుంటూ అతి దీనంగా ఈ విధంగా చెబుతాడు. అలా వాయువు చేసినటువంటి ఉపచారముల వలన కాస్త ఊరడింపు పొంది కొంత తేరుకున్నటువంటి యముడు బ్రహ్మను ఉద్దేశించి ఈ విధంగా చెబుతాడు. స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినండి. నేను నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహింపకుండా నివారింపబడ్డాను. నేను చేయవలసినటువంటి పనిని చేయలేకపోతున్నాను. ఇది అసలు నిజం చెప్పాలంటే మరణం కంటే ఎక్కువ బాధాకరమని చెప్పి నాకు అనిపిస్తుంది. ఆజ్ఞను పొందినటువంటి అధికారి తనకు రావలసినటువంటి జీతాన్ని తీసుకుంటూ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యనిచో అతను కొయ్య పురుగు లాంటి ఎన్నో జన్మలను పొందుతాడు. అతి తెలివితో లోభమునందు యజమాని ధనంతో పోషింపబడుతూ తన యొక్క కర్తవ్యాన్ని చేయని వారు అతను భయంకరమైనటువంటి నరక లోకాలలో 300 కల్పములు చిరకాలము ఉండి మృగాది జన్మలను పొందుతాడు. అధికారి నిరాశపడి తన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినచో ఘోరమైనటువంటి నరకాలలో చాలా కాలం ఉండి కాకి అలాగే మున్నగు జన్మలను పొందుతాడు. తన కార్యాన్ని సాధించుటకై యజమాని చెప్పినటువంటి పనిని నాశనం చేసేవాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలంతో బాధపడతాడు. సమర్థుడైనను తన యొక్క కర్తవ్యాన్ని చేయకుండా ఇంటి ఎదురుగా ఉండువాడు పిల్లిగా జన్మిస్తాడు. ప్రభు మీ ఆజ్ఞను పాటిస్తూ నేను జీవుల యొక్క పాపాన్ని పుణ్యాన్ని నిర్ణయించి వాటిని విభజించి వారి వారికి తగిన విధంగా పుణ్య పాపాలను బట్టి పరిపాలిస్తూ ఉన్నాను. ధర్మశాస్త్ర నిపుణులైనటువంటి మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేనటువంటి స్థితిలో ఉన్నాను స్వామి. కీర్తిమంతుడు అనేటటువంటి ఒక రాజు వలన నేను నా కార్యాన్ని నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడు అనేటటువంటి రాజు సముద్ర పర్యంతమునున్నటువంటి భూమిని వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని అలాగే వాటి యొక్క ధర్మాలను పరిపాలిస్తూ ఉన్నాడు. అన్ని ధర్మాలను విడిచినవారు, తండ్రిని పూజింపనివారు, పెద్దలను గౌరవింపనివారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చెయ్యనివారు, అలాగే యోగ సాంఖ్యాములను విడిచినవారు, ప్రాణాయామం చేయనివారు, హోమమును స్వాధ్యాయమును విడిచినవారు, అలాగే మరి ఇంకను ఎక్కువ పాపాలను చేసేవారు, ఇలాంటి వారందరూ కూడా వైశాఖ మాస వ్రతం యొక్క ధర్మాలను పాటించి వారి తండ్రులు తాతలతో పాటుగా విష్ణులోకానికి చేరుకుంటున్నారు. వారే కాదు స్వామి, తండ్రులు తాతలు తల్లులు వీరు కూడా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. ఇలా వీరందరూ కూడా నేను వ్రాయించినటువంటి పాప పట్టికలోని యమపాపాలన్నింటినీ కూడా తుడిచివేసే విధంగా వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తుడుచుకుపోయి వారు విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. ఇలాంటి దుఃఖాలను చూడగా నా తల పగిలిపోతుంది. సామాన్యమైనటువంటి ఒకడు చేసిన కర్మ ఆ ఒక్కడికే చెందుతుంది.
దాని వలన పుణ్య పాపాలలో ఏదో ఒక దానిని వాడు తప్పకుండా అనుభవించాలి. కానీ ఈ యొక్క వైశాఖ మాస వ్రతాన్ని ఒకడు చేస్తే అతనే కాకుండా అతని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తం 20 తరాల వారు, వారు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పోగొట్టుకొని ఇలా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వీరు కాకుండా వైశాఖ వ్రతాన్ని చేసిన వారి భార్యల వైపు వారు, అలాగే భర్తల వైపు వారు విష్ణు లోకాన్ని చేరుకుంటున్నారు. ఈ యొక్క వైశాఖ వ్రతాన్ని చేసిన వారు ఎట్టి వారైనా సరే నన్ను కాదని కనీసం 21 తరాల వారితో కలిసి ఇలా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. యజ్ఞ యాగాదులు చేసిన వారు వైశాఖ వ్రతాన్ని చేసిన వారి వలె విష్ణులోకాన్ని చేరుటలేదు. తీర్థయాత్రలు, దానాలు, తపములు, వ్రతములు ఇలా ఎన్ని చేసిన వారు వైశాఖ వ్రతాన్ని చేసిన వారి వలె విష్ణులోకానికి చేరుకోవడం లేదు. కానీ ఎన్నో పాపాలను చేసిన వారు మాత్రం చక్కగా వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని ఆచరించి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం స్వామి? చక్కగా వారందరూ వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజను చేసి వైశాఖ మహత్యం గురించి విని యథాశక్తి దానాలను చేసి ఈ జీవులందరూ కూడా ఇన్ని పాపాలు చేసినా సులభంగా విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. వైశాఖ వ్రతాన్ని చేసినటువంటి పాపాత్ములు విష్ణులోకాన్ని చేరుట యుక్తంగా నాకైతే అనిపించడం లేదు. ఈ విధంగా ఆ రాజైనటువంటి ఆ కీర్తిమంతుని చేసినటువంటి యజ్ఞాల వలన వైశాఖ వ్రతాన్ని పాటించి మంచి కర్మలు చేసిన వారు, చెయ్యని వారు, శుద్ధులు, అపరిశుద్ధులు, వారు వీరు అనకుండా అందరూ కూడా శ్రీహరి లోకాన్ని చేరుకుంటున్నారు. కాబట్టి బ్రహ్మ, సృష్టికర్త, జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటిస్తూ ఉన్నటువంటి నన్ను నా పని నేను చేసుకోనివ్వకుండా అడ్డగించువారు నాకే కాదు మీకు కూడా శత్రువులే కదా. కాబట్టి నీవు కూడా కీర్తిమంతుణ్ణి శిక్షించుట చాలా మంచిది. ఇలా ఊరుకుంటే అందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి వారు ఎలాంటి వారైనా సరే విష్ణులోకానికి వెళతారు. ఇందువలన నరకము, స్వర్గము మున్నగినటువంటి లోకాలన్నీ కూడా శూన్యములైపోతాయి. పలుమార్లు తొడవబడినటువంటి ఈ యొక్క పాప పట్టిక, యమదండం వీటన్నిటినీ కూడా నీ పాదాల వద్దే ఉంచుతున్నాను. వీటిని ఏం చేస్తారో ఇక మీ ఇష్టం. అసలు ఆ కీర్తిమంతుని వంటి కుమారుణ్ణి అతని తల్లి ఎందుకు కనిందో ఏమో నాకు తెలియడం లేదు. శత్రువును గెలవనటువంటి నాబోటి వాని జన్మ ఇక వ్యర్థం స్వామి. అసలు నిజం చెప్పాలంటే కీర్తిమంతుని కన్న తల్లి నిజంగా వీరమాతే. ఇందులో సందేహం లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? అసలు నా వ్రాతనే మార్చాడు కదా. ఇలా నా వ్రాతను ఎవ్వరూ కూడా ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వం. అందరిచేను వైశాఖ మాస వ్రతాన్ని ఆచరింపచేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ కూడా విష్ణులోకానికి పంపించినవాడు నిజంగా కీర్తిమంతుడే. ఇలాంటి వారు మరెవ్వరినీ కూడా నేను చూడలేదు అంటూ యముడు తన బాధను గురించి బ్రహ్మదేవుడికి ఇదంతా కూడా వివరిస్తాడు. అప్పుడు యముడు చెప్పినటువంటి మాటలన్నిటినీ ఆలకించినటువంటి బ్రహ్మదేవుడు, ఓయి నీవెందుకు ఇలా విచారిస్తున్నావు? నీవు చూసిన దానిలో ఆశ్చర్యం ఏముంది చెప్పు. సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలం జీవితాంతం కలుగుతుంది. శ్రీవారి యొక్క నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో విష్ణులోకానికి తప్పకుండా చేరుకుంటారు. రాజుగారి యొక్క ఆజ్ఞచే వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని చేసి శ్రీహరి లోకాన్ని చేరుటలో ఇందులో నీకు ఆశ్చర్యం ఏం కనిపిస్తుంది చెప్పు. గోవిందనామం ఒక్కసారి పలికితే చాలు 100 అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మించక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామం ఉచ్చరించని వారు కురుక్షేత్రానికి పోనక్కర్లేదు. సరస్వతి ఇలా మున్నగు తీర్థముల యందు మునగక్కర్లేదు. చేయరాని పనులను చేసిన వారైనా సరే, ఎంత పాపం చేసిన వారైనా సరే మరణకాలమున శ్రీ మహావిష్ణువును స్మరిస్తే శ్రీహరి పదాన్ని చేరుకుంటారు. తినరాని దానిని తిన్నవారు శ్రీహరిని స్మరిస్తే పాపాలన్నీ కూడా పోగొట్టుకొని విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఇలాంటి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది వైశాఖ మాసం. మరి ఈ యొక్క వైశాఖ ధర్మాలను వినచో సర్వ పాపాలను కూడా హరించుకుపోతాయి కదా. విష్ణు ప్రియమైనటువంటి ఈ యొక్క వైశాఖ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో శ్రీహరి పదమును చేరుటలో నీకు ఆశ్చర్యం ఏం కనిపిస్తుంది? మనందరినీ కూడా సృష్టించింది ఆ యొక్క సర్వ జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. అలాంటి వాడిని సేవించిన వారు విష్ణు లోకాన్ని చేరుటలో ఆశ్చర్యం ఏముంది చెప్పు. కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైనటువంటి వైశాఖ మాస వ్రతాన్ని చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడడం సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడైనటువంటి ఆ రాజును శిక్షింపగలిగినటువంటి శక్తి నాకు కూడా లేదు. శ్రీహరి భక్తులకెప్పుడూ కూడా అశుభం అనేది ఉండదు. జన్మ మృత్యు జరావ్యాధి భయం కూడా ఉండదు.
యజమాని చెప్పినటువంటి పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించచో అతడు పనిని పూర్తి చేయకపోయినా కూడా నరకానికి పోడు. తన శక్తికి మించినచో ఆ విషయాన్ని యజమానికి ముందే తెలియజేసినటువంటి అధికారికి ఎలాంటి పాపము ఉండదు. కాబట్టి వాడికి ఎలాంటి దోషం కూడా కలగదు. యజమాని చెప్పినటువంటి పని శక్తికి మించినప్పుడు అది వాడి దోషం ఎలా అవుతుంది అంటూ బ్రహ్మదేవుడు యముడికి బహువిధాలుగా చెప్పి ఓరడిస్తాడు. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, మీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనయ్యాను, అన్నిటినీ పొందాను, ఇది చాలు. నేను మరలా నా యొక్క పూర్వపు ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. కీర్తిమంతుడు ఈ విధంగా పరాక్రమంతో వైశాఖ మాస వ్రతాలతో భూమిని పాలించుతూ ఉండగా నేను నా యొక్క అధికారాన్ని నేను నిర్వర్తించలేను. ఆ రాజు వైశాఖ వ్రతాన్ని మానినప్పుడు నేను చేయగలిగిందేదో నేను తప్పకుండా నిర్వర్తిస్తాను స్వామి అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, విష్ణు భక్తుడైనటువంటి అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు నాయనా. నీకు కీర్తిమంతునిపై కోపం ఉంటే మనం శ్రీహరి వద్దకు వెళదాం. జరిగిందంతా కూడా శ్రీమన్నారాయణుడికి చెప్పి ఆయన చెప్పినట్లుగా చేద్దాం. సర్వలోకాలకు కర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా మనకు ఏదో ఒక విషయం చెబుతాడు. ధర్మ పరిపాలకుడు, మనల్ని శిక్షించు దండదండరుడు, మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు ఆ శ్రీహరి. మరి ఆ శ్రీహరి మాటలకు మనందరం కూడా తప్పకుండా ఏం చెప్పినా కూడా తప్పక వినవలసినటువంటి పరిస్థితి ఉంది. కీర్తిమంతుడనేటటువంటి ఆ రాజు శ్రీహరి భక్తుడు కాబట్టి అతనికి మనము ఎలాంటి హాని చేయకూడదు. మనం శ్రీహరి వద్దకు వెళ్ళి శ్రీహరికి మనం చెప్పవలసిందంతా కూడా చెబుదామంటూ యమధర్మరాజును వెంటబెట్టుకుని క్షీరసముద్రంకు దగ్గరకు వెళ్తారు బ్రహ్మదేవుడు, యమధర్మరాజు. ఇక జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీహరిని స్తుతిస్తారు. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరూ కూడా శ్రీహరికి నమస్కరిస్తారు. శ్రీహరి వారిద్దరినీ చూసి, మీరిద్దరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు? రాక్షసుల వలన ఏమైనా మీకు బాధ కలిగిందా? యముడి ముఖం ఇలా వాడిపోయి ఉందేమిటి? అతను శిరస్సు వంచుకుని ఇలా ఎందుకు నిలబడి ఉన్నాడు? బ్రహ్మ, ఈ విషయం గురించి నాకు వివరించు అని అడుగుతాడు శ్రీహరి. అప్పుడు బ్రహ్మదేవుడు, స్వామి, మీ భక్తుడైనటువంటి కీర్తిమంతుని యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా వైశాఖ మాస వ్రతాన్ని పాటించి విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు. అందువలన యమలోకం మొత్తం శూన్యమైపోయింది. అందువలన ఇతను ఇలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ దుఃఖాన్ని ఆపుకోలేక కర్తవ్యపరాయణుడైనటువంటి యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళాడు. చివరికి యమదండమును కూడా ప్రయోగించాడు. కీర్తిమంతుని రక్షించేందుకు మీ చక్రంచే స్వయంగా మీ చక్రం రావడం వలన ఇక యముడు పరాభూతుడై ఏం చేయాలో కూడా తెలియక నా వద్దకు వచ్చాడు. నేను కూడా ఏమీ చేయలేక మీ దగ్గరకు వచ్చాను. స్వామి, మీ భక్తులను శిక్షించుటకు మేమెంతటి వాళ్ళం? అందువలన మేము మీ శరణు కోరి ఇలా రావడానికి గల కారణం జరిగింది. దయ ఉంచి మీ భక్తుణ్ణి శిక్షించి ఆత్మీయుడైనటువంటి యముణ్ణి కాపాడమంటూ బ్రహ్మదేవుడు చెబుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మాటలన్నీ కూడా ఆలకించి నవ్వుతూ యముణ్ణి, బ్రహ్మను చూసి ఇలా చెబుతాడు. నేను లక్ష్మీదేవి, ఎవరైనా సరే నా ప్రాణాలను, దేహాన్ని, శ్రీవష్టమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేతదీపమును, వైకుంఠాన్ని, క్షీరసాగరాన్ని, శేషుణ్ణి, గరుత్మంతుణ్ణి ఇలా దేనినైనా కూడా విడిచిపెడతానేమో కానీ నా భక్తుణ్ణి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. సమస్త భోగాలను, జీవితాలను విడిచి నాయందే ఆధారపడి ఉన్నటువంటి నా భక్తుణ్ణి అసలు నేనెలా విడిచిపెడతాననుకుంటున్నారు? యమధర్మరాజా, నీ దుఃఖం పోవుటకు ఒక ఉపాయం ఉంది. నేను కీర్తిమంత మహారాజుకు సంతుష్టుడనై 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చాను. ఇప్పటికే 8,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత వేణుడనేటటువంటి దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైనటువంటి వేదోక్తములైనటువంటి సదాచారములన్నింటినీ కూడా నశింపచేస్తాడు. పెక్కు దురాచారాలను ఆచరణలోకి తీసుకొస్తాడు. అప్పుడు వైశాఖ మాస ధర్మాలను ఆచరించేవారు లేక లోకమంతా లోకవిహీనంగా మారిపోతుంది. ఆ వేణుడనేటటువంటి రాజు తాను చేసినటువంటి పాప బలాన్ని అంతా కూడా నశించిపోతుంది. తరువాత నేను పృథువుడనేటటువంటి పేరుతో జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను. అప్పుడు మరలా వైశాఖ ధర్మాలను లోకమున ప్రవర్తింపచేస్తాను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహాన్ని విడిచిపెట్టి వైశాఖ ధర్మాలను తప్పకుండా పాటిస్తాడు. కానీ అలాంటి వాడు 1000 మందిలో ఒకడు మాత్రమే ఉంటాడు. అనంత సంఖ్యలోనూ జనుల్లోనూ కొద్దిమంది మాత్రమే ఈ యొక్క వైశాఖ ధర్మాలను తెలుసుకొని పాటిస్తారు. మిగిలిన వారు అలా కాకుండా కామ వివసులై ఉంటారు. యమధర్మరాజా, అప్పుడు నీకు
నీకు చేయవలసినటువంటి కర్తవ్యం చాలా పని ఉంటుంది. విచారపడవద్దు. వైశాఖ మాస వ్రతమునందు నీకు భాగం ఇప్పిస్తాను. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు నీకు భాగం ఇచ్చే విధంగా చేస్తాను. యుద్ధంలో నిన్ను గెలిచి నీకు ఇయ్యవలసినటువంటి భాగాన్ని రాకుండా చేసినటువంటి కీర్తిమంతుని ఉన్నటువంటి భాగం కూడా నీకు తప్పకుండా వచ్చే విధంగా చేస్తాను. నీకు రావాల్సినటువంటి భాగం కొంతైనా వస్తే నీకిక విచారం ఉండదు కదా అని చెబుతాడు. అప్పుడు ఆ మాటలన్నీ ఆలకించినటువంటి యమధర్మరాజు యొక్క మనసు కాస్త ఊరట కలుగుతుంది. వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిదినమున స్నానం చేసి నీకు అర్ఘ్యం ఇస్తారు. వైశాఖ వ్రతం చివరి నాడు జలపూర్ణమైనటువంటి కలశాన్ని, పెరుగన్నాన్ని నీకు సమర్పిస్తారు. అలా చేయనటువంటి వైశాఖ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అనగా వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిదినము కూడా స్నాన సమయమున యముడికి అర్ఘ్యం ఇస్తారు. అలాగే వ్రతం యొక్క చివర్లో జలపూర్ణమైనటువంటి కలశాన్ని, పెరుగన్నాన్ని యముడికి నివేదించాలి. యముడి పేరుతో దానాలను ఇస్తారు. అలా చెయ్యని వారి యొక్క పూజాది కర్మలన్నీ కూడా వ్యర్థంగా చేస్తాను. కాబట్టి యమధర్మరాజా, నీకు ఈ విధంగా భాగం ఇచ్చేటటువంటి కీర్తిమంతునిపై కోపాన్ని విడిచిపెట్టు. ప్రతిదినము కూడా స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశాన్ని, పెరుగన్నాన్ని భాగంగా తీసుకో. ఇలా చెయ్యని వారి యొక్క వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసినటువంటి పుణ్యపాపాలను అనుసరించి నీ లోకాన్ని చేరుకుంటారు. ధర్మాధర్మాలను నిర్ణయించేటటువంటి నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించేటటువంటి నా భక్తులను నా యొక్క ఆజ్ఞానుసారం శిక్షించు. అలాగే వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యం ఇయ్యని వారిని విఘ్నాలను కలిగించి శిక్షించు. ఇక ఈ విషయం గురించే కీర్తిమంతుడికి కూడా శ్రీహరి సందేశం గురించి చెప్పి పంపించి కీర్తిమంతుడిని అంగీకరించేలా చేస్తాడు. అలా కీర్తిమంతుడు కూడా శ్రీహరి చెప్పినటువంటి సందేశాన్నంతా విని అంగీకరిస్తాడు. శ్రీహరి వద్దకు వచ్చి ఈ విషయం గురించి నేను అంగీకరిస్తున్నాను అని చెప్తాడు. శ్రీహరి ఈ విధంగా యమధర్మరాజును ఊరడించి తరువాత అక్కడి నుండి అంతర్ధానం చెందుతాడు. అలాగే బ్రహ్మదేవుడు యముడికి చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పి జరిగిన దానికి విస్మయపడుతూ తన వారితో కలిసి తన లోకానికి వెళ్ళిపోతాడు. అలా యమధర్మరాజు కూడా కొద్దిపాటి సంతోషంతో తిరిగి తన యొక్క నగరానికి వెళ్ళిపోతాడు. శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి సునందుని యొక్క మాటను పాటించి కీర్తిమంతుడు అతను ఏలబడినటువంటి తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ యమధర్మరాజుకు ప్రతిదినము కూడా స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశాన్ని, దద్దోజనాన్ని సమర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఓ అంబరీష, వైశాఖ వ్రతాన్ని ఆరంభించేటటువంటి ప్రతి వారు ప్రతిదినము స్నాన సమయమున యముడుకు అర్ఘ్యం ఇవ్వాలి. వైశాఖ పూర్ణిమ యందు జలకలశాన్ని, దద్దోజనాన్ని ముందుగా యముడికిచ్చి తరువాతే శ్రీ మహావిష్ణువుకు అర్పించాలి. ఆ తరువాత పితృదేవతలను, గురువును పూజించాలి. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లటి నీటిని, పెరుగు కలిపినటువంటి అన్నాన్ని, దక్షిణతో పాటు తాంబూలాలను, ఫలాలను ఉంచినటువంటి కంచు పాత్రను సద్బ్రాహ్మణుడుకు లేదా పేదవాడికి గాని చక్కగా దానంగా ఇవ్వాలి. తన శక్తికి తగిన విధంగా గౌరవించి వారిని పూజిస్తే శ్రీహరి సంతోషించి వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. వైశాఖ వ్రతాన్ని ఆచరించే వారిలో భక్తి పూర్ణత చాలా ముఖ్యం. వ్రత ధర్మాలను పాటించేటప్పుడు యథాశక్తిగా ఆచరించుట కూడా మరింత ముఖ్యం. ఈ విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించేవారు జీవించినంతకాలం అభీష్ట భోగములను అనుభవిస్తూ పుత్రులు, పుత్రికలు, మనములు, మనవరాళ్ళు మున్నగు వారితో సుఖంగా శుభలాభాలతో ఉంటారు. మరణించిన తరువాత సకుటుంబంగా శ్రీహరి లోకాన్ని చేరుకుంటారు. కీర్తిమంతుడు కూడా యథాశక్తిగా ఈ యొక్క వైశాఖ వ్రతాన్ని, దాన ధర్మాలను ఆచరించి సకల భోగ భాగ్యాలను, సర్వ సంపదలను అనుభవించి తన వారితో పాటు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు. ఇది కీర్తిమంతుడనేటటువంటి రాజు వైశాఖ ధర్మాలను పాటించినటువంటి గొప్ప కథ. ఇక మరొకరు వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి అలాగే వైశాఖ మాసపు యొక్క ధర్మాలను పాటించిన వారి గురించి తెలుసుకుందాం. పూర్వం గోదావరి తీరమున బ్రహ్మేశ్వరం అనేటటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ దుర్వాస మహాముని శిష్యుడు సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనేవారు ఉండేవారు. అయితే వారిద్దరూ కూడా మహాజ్ఞానులు. చక్కగా అన్నీ కూడా సర్వసంగ పరిత్యాగులు, గొప్పగా అన్ని విద్యలు నేర్చినవారు. అయితే ఎందులో ఉన్నటువంటి భావాన్నైనా సరే తప్పకుండా తెలుసుకునేటటువంటి గొప్పవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజించేవారు. ఇక వారక్కడ నదీ సమీపంలో ఉంటూ ఉండేవారు. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి పట్ల ఎంతో భక్తిభావంతో ఉండేవాడు. శ్రీహరి కథల యందు ఎంతో ఆసక్తి చూపుతూ ఉండేవాడు. చెప్పేవారు లేకున్నా, అలాగే వినేవారు లేకున్నా
తనకు తానుగా శ్రీహరి కథలను మననం చేసుకుంటూ ఉండేవాడు. అలా కథలను ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ఒకవేళ ఎవరూ లేకపోతే తనకు తానే మననం చేసుకుంటూ శ్రీహరికి ఎంతో ప్రీతిని కలిగించేటటువంటి పనులను చేస్తూ ఉండేవాడు. శ్రీహరి కథలను చెప్పేవారుంటే రాత్రింబగళ్ళైనా సరే తనకున్నటువంటి పనులన్నీ మానుకొని ఆ కథలను వింటూ ఉండేవాడు. అలాగే వింటూ ఉండేవారు కనిపిస్తే తాను రాత్రింబగళ్ళైనా సరే శ్రీ మహావిష్ణువు కథలను వారికి వివరిస్తూ ఉండేవాడు. అలా దూరమున ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేయడం కన్నా, దూరమున ఉన్నటువంటి క్షేత్రాలను దర్శించడం కన్నా, కర్మానుష్ఠానం కన్నా అతనికి విష్ణు కథల యందే ప్రీతి ఎక్కువగా ఉండేది. ఈ విధంగా విష్ణు కథా శ్రవణం లేనప్పుడు స్వకార్యాలను చేసుకుంటూ ఉండేవాడు. విష్ణు కథ సమాస్తమునకు సంసార బంధం ఉండదు కాబట్టి, శ్రీహరి కథలను వినడం వలన చిత్తశుద్ధి కలుగుతుంది కాబట్టి, విష్ణు భక్తి పెరుగుతుంది కాబట్టి, విష్ణువుపై ఆసక్తి కలుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువునే మననం చేసుకుంటూ ఉండేవాడు. అతని హృదయం ఎప్పుడూ కూడా శ్రీహరి యందే ఆసక్తి కనబరుస్తూ ఉండేది. ఈ విధంగా అతను ఈ విధంగా భావిస్తూ ఉండేవాడు. మిగతా పనులన్నీ కూడా వ్యర్థములే, కేవలం శ్రీహరికి ప్రీతి కలిగించేటటువంటి పనులు మాత్రమే నాకు ఎక్కువ అని భావిస్తూ ఉండేవాడు. ఆ విధంగా విష్ణు కథ లేని చోట మరణించిన వారు తామసమున నరకాన్ని పొందుతారు. శ్రీహరి ఆలయం కానీ, కృష్ణ మృగం కానీ, విష్ణు కథను కానీ, సజ్జనులు కానీ లేని చోట మరణించేవారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మిస్తారు. ఈ విధంగా సత్యనిష్ఠుడు మనసులో ఆలోచించుకొని విష్ణు కథా శ్రవణం, ప్రసంగం, మననం, స్మృతి ఇలా చాలా గొప్పగా ముఖ్యమని చెప్పి భావించేటటువంటి గొప్ప విష్ణు భక్తుడు. ఇక ఇంకొకడు తపోనిష్ఠుడు. అతనికి పూజ, జపాది కర్మలంటే చాలా ఇష్టం. అవెప్పుడూ కూడా ఆచరిస్తూ ఉండేవాడు. అయితే శ్రీహరి కథలను మాత్రం వినడు, చెప్పడు. ఎవరైనా చెబుతూ ఉంటే తీర్థస్నానానికి వెళ్ళాలి అని చెప్పి అదొక సాగుతో అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. అలా తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగం వస్తే తన యొక్క పూజాది కర్మలను కొనసాగించాలని చెప్పి వారితో ఆ విషయం గురించి చర్చించి దూరంగా అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. అతన్ని అనుసరించి అక్కడ ఉన్నవారందరూ కూడా స్నానాది కర్మలను ఆచరించి వారి ఇంటి పనులు చేసుకునేందుకు ఆసక్తి కలవారై వెళ్ళిపోయేవారు. ఇలా ఎంతకాలం గడిచినప్పటికీ తపోనిష్ఠుడు మాత్రం కర్మానుష్ఠానం తప్ప శ్రీహరి యొక్క కథాశ్రవణం, చింతనం, స్మృతి ఇలా వాటిని ఎప్పుడూ కూడా ఎరగడు. ఇలాంటి అహంకారి కొంతకాలానికి మరణిస్తాడు. శ్రీహరి కథాశ్రవణం మున్నగు లేకపోవడం వలన పిశాచమై చిన్న కర్ణుడనేటటువంటి పేరుతో పిశాచిగా జన్మిస్తాడు. అలా పిశాచిగా జన్మించి జమ్మి చెట్టు నందు నివసిస్తూ ఉండేవాడు. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు అయినటువంటి ఆ యొక్క పిశాచి ఎండిపోయినటువంటి పెదవులతో చాలా నిస్సహాయుడై బాధగా ఉంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు కాలం గడుపుతూ వస్తాడు. అతని సమీపానికి వచ్చేవారు లేక ఎంతో బాధపడుతూ ఉంటుంది ఆ పిశాచం. ఆకలి దప్పికలతో ఎంతో బాధతో ఆ యొక్క శరీరం అంతా కూడా చిక్కి శల్యంగా మారిపోతుంది. అతని శరీరానికి జలబిందువు అగ్నిగాను, జలము ప్రళయాగ్నిగాను, ఫలపుష్పాదులు విషంగా ఉండేవి. ఈ విధంగా కర్మపరాయణుడైనటువంటి తపోనిష్ఠుడు పలు విధాలుగా బాధపడుతూ ఉంటాడు. నిర్జనమైనటువంటి ఆ అడవి యందు అతను ఒక్కడే బాధపడుతూ ఉండగా ఒకనాడు సత్యనిష్ఠుడు అతనికి ఏదో పనిపై పొరుగురుకు వెళ్ళవలసినటువంటి అవసరం పడుతుంది. ఆ విధంగా అతను అదే ప్రాంతానికి చేరుకుంటాడు. అతను ఆ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి చిన్న కర్ణుని చూస్తాడు. దుఃఖిస్తూ శరణాగతుడైనటువంటి అతనికి భయపడకుండా ధైర్యం చెప్పి అతనికి ఉన్నటువంటి బాధకు కారణం అడుగుతాడు. అతడు, నేను కర్మనిష్ఠుడనయ్యాను, నా పేరు కర్మనిష్ఠుడే, దూర్వాస మహాముని యొక్క శిష్యుడను, కర్మ పరంపరతత్రుడనైనటువంటి నేను శ్రీహరి కథాశ్రవణాలను ఎప్పుడూ చేయలేదు. మూఢుడనై కర్మలనే ఆచరించడం వలన ఈ విధంగా పిశాచ జన్మను పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నా యొక్క అదృష్టవశమున మీ దర్శనం నాకు లభించింది. మీరే నన్ను రక్షించాలి అంటూ పలు విధాలుగా ప్రార్థిస్తాడు. అతని పాదాలపై పడి దుఃఖిస్తాడు. ఇక సత్యనిష్ఠుడు అతనిపై జాలి పొందుతాడు. తాను 2 గడియల కాలం వైశాఖ పురాణ శ్రవణం చేసినటువంటి ఫలాన్ని అతనికి సమర్పిస్తాడు. ఆ విధంగా ఆ మహిమ వలన కర్మనిష్ఠుని యొక్క పాపాలని తొలగిపోతాయి. అతని యొక్క పిశాచ రూపం పోయి దివ్య దేహం అతనికి కలుగుతుంది. ఇక కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపించగా ఒక దివ్య విమానం వస్తుంది. ఆ యొక్క విమానం ఎక్కి శ్రీహరి సాన్నిధ్యానికి వెళ్ళిపోతాడు కర్మనిష్ఠుడు.
ఇక సత్యనిష్ఠుడు వైశాఖ మాస మహత్య మహిమ గురించి అతను ఆశ్చర్యపడతాడు, విస్మయం చెందుతాడు. తిరిగి తన గమ్యం అయినటువంటి పొరుగురికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా వైశాఖ మాస వ్రతాన్ని, ఆ యొక్క వ్రతం చేసినటువంటి ఫలితాన్ని కొంత మేరకు దానం చేస్తేనే ఇంతటి మంచి అద్భుతమైనటువంటి ఫలితం దక్కిందని సత్యనిష్ఠుడు ఆశ్చర్యపోతాడు. వైశాఖ పురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో, వినిపిస్తారో వారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దక్కుతుంది. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.